హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే మహిమపరుస్తావో దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. తమలో దేవుని నామని మీ పదం హల్లెలూయా హల్లెలూయా. 33వ వాక్యం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఆనందగానం. ఈరోజు నువ్వు కన్నీరుతో ఉన్నావేమో, కష్టాల కొలువులో ఉన్నావేమో, సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నావేమో, నీ సమస్యల నుండి విడిపించే దేవుడు, నీ కన్నీరును బాష్పమును తుడిచే దేవుడు, నీ వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి, నీ ఇరుకుల ఇబ్బందుల నుండి తప్పించే దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అవన్నిటిని మరిచిపోయి నువ్వు ప్రభును స్తుతించినప్పుడు, ప్రభు మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రభుని గణపరిచినప్పుడు నిన్ను కృప ఆవరించి నిన్ను భద్రపరుస్తుంది. చపలగడ దేవుని నామమున హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలండి. పౌలు గారు చాలాసార్లు ప్రార్థన చేశాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళు తొలగిపోవాలి తొలగిపోవాలి తొలగిపోవాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు తోడుగా ఉంది కదా, చాలు కదా. చపలు కొట్టుకు దేవుని నామమున మహిమపరచండి. నా కృప నీకు చాలంటే. పలుమార్లు ప్రార్థన చేశాను, అయ్యా ఈ ముళ్ళు నాలో నుండి తొలగించు ప్రభువా, ఈ ముళ్ళు నాలో నుండి తొలగించు ప్రభు అంటే, పౌలు గారు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా, నా కృప ఉంది కదా నీకు అంటే, చాలు ప్రభువా, ఇంకా నీ కృప ఉంటే నాకు చాలు. ఈ ముళ్ళు నాలో లేకపోతే యాడ తొలగిపోతాను. అందుకే భక్తుడు ఒకసారి అంటాడు, నాకు అతిగా వద్దయ్యా ఏమి, తినడానికి తిండి ఉంటే చాలు, ఉండడానికి ఇల్లు ఉంటే సరే, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు, తగు మాత్రం ఉంటే నాకు చాలు. ఎక్కువగా ఇచ్చినాం అనుకో, ఆ దేవుడు ఎవరు అంటానేమో, అసలు లేకుండా ఉన్నానుకో, అసలు దేవుడు ఎవరున్నారా అంటానేమో. కాబట్టి ఈ రెండు నాకొద్దు, తగు మాత్రం నాకు ఎప్పుడెప్పుడు దేవుని కృపను పొందుకొని దేవుని నేను ఆరాధించేదానికి నాకు తగు మాత్రం అయితే తగు మాత్రం. ఈరోజు పిల్లారా, నీకున్న స్థితిలో దేవుని నువ్వు మహిమపరచదలుచుకుంటే దేవుడు నీకు సమీపంగా ఉండి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. చమరుడు దేవుడు నామని బిగ్గరగా హల్లెలూయా. కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో రండి, ఆ మాట చదువుతాను. 11వ వాక్యం, నీతిమంతులారా. ఏ గుంపు ఇది? ఏ గుంపు అది? ఏ గుంపమ్మా? బూతులు మాట్లాడుకునే గుంప? ఏ గుంపు చెప్పాల? నీతిమంతుల గుంపు అని రాయబడింది. నీతిమంతులారా అంటే వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచలేదు, ఇంకా ఒక గుంపులాగా ఆవరించుంటే వారందరూ ఎవరు నీతిమంతులు అన్నారు. ఇప్పుడు ఆ నీతిమంతులు గుంపు అనేది మార్చబడాలంటే ఈరోజు యేసు రక్తం ద్వారా కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేస్తుంది. యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడతారని, వారు ఒక గుంపుగా తయారై ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల గుంపు పరలోక రాజ్యం చేరుతుంది. చపలగడ దేవుని నామమున నువ్వు ఏ గుంపులో ఉన్నావా జాగ్రత్త చూసుకో. నీతిమంతుల గుంపులో ఉంటే నువ్వు ఎక్కడికి చేర్చబడతావు అంటే పరమందున్న పరిశుద్ధుడైన పరలోక పట్టణానికి చేరుతావు. ఈరోజు పరిశుద్ధ పట్టణానికి చేరబడాలంటే నువ్వు మొదటిగా ఏ గుంపులోకి రావాలి? నీతిమంతుల గుంపులోకి రావాలంటే. నీతిమంతులు ఏమి చేస్తారంటే నీతిమంతుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఇక్కడ ఉంది రహస్యం. నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తారు, నీతిమంతుడైన దేవుణ్ణి పొగుడుతారు, నీతిమంతుడైన దేవుణ్ణి, పాపము ఎరుగని దేవుణ్ణి, దోషము లేని దేవుణ్ణి. చూసారా వినండి, మన ప్రభు అయిన క్రీస్తు, ఆయనలో పాపము లేదు, దోషము లేదు, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. చపలగడ దేవుని నామమున మహిమపరుస్తారు. హల్లెలూయా. ఈ రోజు నీతిమంతుల గుంపు ఎక్కడెక్కడ ఉన్నా, ఆ కొండలలో ఉన్నా, రోగులలో ఉన్నా, వంకాలలో ఉన్నా, పనుల దగ్గర ఉన్నా, ఉద్యోగాలలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నానో ఆ నీతిమంతుల గుంపు సపరేటే. చూడండి పిల్లలు, లోకంతో ఏమాత్రం కలవరం, లోకంతో ఏమాత్రము కలసరు, లోకం మాటలు వాళ్ళలో ఉండవు, లోకానుసారమైన జీవితము వాళ్ళలో ఉండదు.
ఇది నీతిమంతుల గుంపు ఒకటి ఉంది లోకము. ప్రభు కోసం ప్రత్యేకించబడిన గుంపు ఒకటి ఉంది. ఈరోజు నువ్వు ఆ మందలోకి చేర్చబడితే ప్రభు సంతోషపడతాడు. ఆ మందలోకి చేర్చబడి ఆ దేవుడు ఇచ్చేటటువంటి ఆత్మీయ సందేశాలను విని నువ్వు బలం పొందుకొని ప్రభు కొరకు జీవిస్తే ప్రభు సంతోషపడతాడు. వారిని అన్నాడు నీతిమంతులారా అన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుడి అన్నాడు. మరొక మాట, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. 33వ వాక్యం, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారము అంటూ 2వ వాక్యంలో అంటున్నాడు. ఎన్ని తంతులు అంట? సితారాతో యెహోవాను స్తుతించడం అంటూ 10 తంతుల అనే మాట ఉపయోగపడుతుంది. 10 తంతుల స్వరమండలము ఆయనని కీర్తించడం. ఈరోజు ప్రియులారా, శృతి అనేది 1వ శృతి 1.5 2 3 అటు ఉంటుంది శృతులలో. ప్రియులారా, ఎత్తులో పాడాలంటే గొంతు పగిలిపోతారు. కొంతమంది పద్యాలు పాడేటోళ్ళు చూస్తారు, ఎంత ఎత్తులో గంభీరంగా పాడుతూ ఉంటారు. తల్లి చెల్లి అక్క ఎంత బిగ్గరగా పాడుతూ ఉంటారు. మనకు అనిపిస్తుంది అట్లా పాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏడ గొంతు పగిలిపోతుందో అనిపిస్తుంది. వాళ్ళలాగా ఒకవేళ పాడాలని మనం ప్రయత్నం చేసిన ఏడ గొంతు పగిలిపోతుందో. ఇంకా తర్వాత రంగ 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 నోరల్లా కూడా పిల్లలు అసలు మాట్లాడటానికి రాదు. ఇంకా అరిసి 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 ఏనండి. ఈరోజు ప్రభుని స్తుతించడానికి 10 తంతుల సితార తీసుకున్నాను. ప్రభుని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా. 10 తంతుల సితారతో ప్రభుని ఆరాధించు. మీ దగ్గరికి ఇచ్చిన కంజర్లో ఒకటి కంజర్ బయలుపోకుండా మళ్ళీ కొత్తగా తెద్దామంటే అర్థం కావాలి. ఇచ్చిన కంజర్లో బయలుపోతే మళ్ళీ తెద్దాం అనుకుంటున్నాం. అలా ఆరాధన చేస్తారేమని చూస్తా ఉంటే అవి ఏమో దెబ్బ తాకినట్టు కనపడకుండా ఉన్నాయి. ప్రభుని కనపరుస్తా ఉంటే, ప్రభుని మహిమపరుస్తుంటే భూలోకము తల్లకిందులు అవుతుందేమనిపించాల. ఏం కావాలి ప్రియులారా? ఇట్లాంటి మహిమపరచడం దేవుడు ఇష్టపడుతున్నాడు. కొంతమంది పాడుతా ఉంటే కనీసం చప్పలు కూడా కొట్టరు. ఇంకా వాళ్ళకి ఎట్టుంటుందంటే జో కొట్టినట్టుంటదేమో, బాగా నిద్రపోతుంటారు. అప్పుడే చూడండి చూడండి అపవాది ఎంత మోసగిస్తున్నాడు. ప్రభుని మహిమపరిచే సమయంలో, ప్రభుని గణపరిచే సమయములు, ప్రభుని పొగిడే సమయంలో వాడు ఏం తీసుకొచ్చుంటాడు? నిద్ర తీసుకొచ్చుంటాడు. ఎందుకని? మహిమపరచడం వాడికి ఇష్టము లేదు కాబట్టి. దేవుని గణపరచడం అపవాదికి ఇష్టం లేదు కాబట్టి వాడు నిద్ర ఉంచుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గణపరచు వారిని నేను గణపరుస్తానంటే. నువ్వు ప్రభుని గణపరచడం నేర్చుకుంటే దేవుడు నిన్ను గణపరచడం నేర్చుకుంటాడు. ఒక గాడిద ఉంది ఒక ఊరు, దాన్ని కట్టేసినారు. గాడిదని దేనికి వాడతారు? మన బట్టలన్నీ మోయడానికి, లగేజ్ మోయడానికి ఉపయోగిస్తారు. ఆ గాడిదను కట్టేసిన గాడిదని ఎవరు కూడా, చిన్నపిల్ల కాబట్టి గాడిద పిల్ల, దాన్ని ఎవరు కూడా ఉపయోగించలేదు. అది కట్టేసింది. ప్రభు పంపించినాడు ఆ ఊర్లోకి, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే అక్కడ గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని తీసుకురండి అంటే. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎందుకు ఇప్పుతున్నారా కట్లు, దాన్ని కట్టేసినాం, దాన్ని వద్దు ఇప్పొద్దు అని ఎవరైనా చెప్తే ఇది ప్రభుకు కావాలి, ప్రభు తెమ్మన్నాడు చెప్పండి, వారు పంపిస్తారు, ప్రభు కంటే పంపిస్తారు వాళ్ళు అని చెప్పి పంపిస్తారు. 2 పోయినారు ఊర్లోకి. ప్రభు చెప్పినాడు ఆడుందబ్బా కట్టేసిన గాడిద అని వెతికే ప్రయత్నం చేస్తుంటే ఆ ఊర్లోకి రాగానే కట్టబడిన గాడిద ఒకటి ఉంది, కట్టేసిన. పోయి తాళ్ళు ఇప్పుతున్నారు. ఎందుకు ఇప్పుతున్నాను అని అడిగితే ఇది ప్రభు కావాలన్నయ్యా, ప్రభు కోరుకున్నాడు. ప్రభుగా అయితే తీసుకపోండి పంపించేశారు. వీళ్ళు తోలుకొని వస్తున్నారు గాడిద. ప్రభు దగ్గరికి రాగానే ప్రభు చేసిన పని ఏమిటంటే ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. సభలు కూడా దేవుని నామని మీద. ఇంతవరకు ఆ గాడిద ఎవరు పట్టించుకోని లేరు. ఇప్పుడు గాడిద మీద ప్రభు కూర్చున్న తర్వాత ఆ గాడిదకి కనతొచ్చేసింది. ఇంకా దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు, కింద నడవడం లేదు. ఇంకా గాడిద
బట్టలు మోసే గాడిద దారి పొరుగున బట్టలు మరిస్తే బట్టల మీద నడుస్తుంది. చెప్పబడుతుంది దేవుని నామానికి. ఒకప్పుడు దాని పరిస్థితి ఏంటి? బట్టలు మూటలు కడితే ఏ బట్టలు? ఈసిన బట్టలల్లా ఏమన్నా ఈసిన బట్టలల్లా మూటలు దాని మీద మోసే గాడిద ఇప్పుడు శుభ్రమైన బట్టలు దారి పొడుగున పొడిస్తే దాని మీద నడుచుకుని పోతా ఉంది. దానిపైన కూర్చున్నది ఎవరంటే భూమిని ఆకాశాన్ని సర్వాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు ఆ గాడికి ఎంత గెలత వచ్చిందో, ఆ గాడిద ఎదారిగా పోతుందా? ఇంకా దాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారు అసలు. ఇంకా కారణం ఏమిటి? ఒకప్పుడు దానికి కనీసము ఆ గాడిదకు పట్టించుకునే వాళ్ళు లేరు కదా. ఈ రోజు ఘనత వచ్చిందంటే ప్రభు దాన్ని కోరుకున్నాడు. చంద్రుడు దేవునామని. ఈ రోజు కట్టబడినటువంటి గాడిదలాగా నీ స్థితి, నీ కుటుంబ, నీ పరిస్థితి, నీ జీవితం ఉందేమో ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు ఆ గాడిద మీద కూర్చోవడం ద్వారా ఘనత వచ్చినట్టుగా ప్రభు నువ్వు తెలుసుకున్నది ద్వారా, ప్రభువుకు నీ హృదయం ఇవ్వడం ద్వారా, ప్రభువుని నువ్వు చేర్చుకున్నది ద్వారా నీకు నీ కుటుంబానికి ఘనత వస్తుంది. చంద్రుడు దేవునామని. లోకంలో నిన్ను ఎలా ఉంచుతాడని ప్రభు తలగా ఉంచుతాడు. ఈరోజు నువ్వు తలగా ఉంచబడాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభునందు విశ్వాసం ఉంచండి. కృపని ఆవరిస్తుంది, దేవుని కృపని ఆవరిస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రభును కనపరుచండి. యథార్థంగా నీతి మంతుల గుంపులో కలుసు ప్రభు నిన్ను లేవనెత్తుతాడంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతులు ఏం చేస్తారు అంటే ఆరాధన చేస్తారు. నీతిమంతులు ఏం చేస్తారంటే నీతిమంతులైన దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అంతే. వారు పొద్దున్న లేసిన కానుండి వారి నోట నుండి వచ్చేది ఏంటంటే ప్రభువుని పొగడమే, ప్రభువుని కనపరచడమే. ఆయన ఎంత గొప్పవాడో వివరిస్తూ ఉంటారు. అంతే. ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలంటే ఒకటి, పిల్లరా, ఆయన చేసిన వస్తువులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. విమానాన్ని మనం దగ్గర పోయి చూసినాం అనుకో, ఎంత బాగా తయారు చేసినారు విమానం, గాలి ఎగిరిపోతుంది, ఈ దేశం నుండి ఆ దేశానికి పోతుంది, ఎంత బాగా తయారు చేసినారో అనుకుంటాం. ఇది ఎంత గొప్పవాడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత తెలివితేటలు కలిగిన వాడు అని ఎంతో పొగుడుతున్నాం. ఎందుకని? అది చాలా పెద్దది విమానం, దాన్ని తయారు చేసి అసలు ఇక్కడ జ్ఞానం ఎక్కడ కావాలి, గాల్లో వెళ్ళిపోతుంది. అయితే ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలంటే ఆయన కలగజేసింది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. విమానాన్ని చూసి దాన్ని తయారు చేసిన ఆలోచన చేసినట్టుగా దేవుడు ఏం తయారు చేస్తాడో ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, దేవుడు భూమి ఆకాశములను ఏం చేసినాడంట? సృష్టించినాడు. సభలో దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈరోజు ఈ భూమిని ఆకాశాన్ని తయారు చేసిన ఎవరంటే దేవుడే. ఎంత గొప్ప దేవుడు అంటే! ఎట్లా తయారు చేసినాడు ఆయన? మాటతోనే. అవును గాక అంటే అయిందంతే. చూడండి, దేవుని నోటి మాట ద్వారా సృష్టి అంతా కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములను ఆయన నోటి మాట ద్వారా కలగచేశాడు. ఈరోజు తల్లి చెల్లి అక్క ఒక లైట్ తయారు చేసి రోడ్ని చూస్తామ్మా, చీకట్లో ఇప్పుడు దాకా గుడ్డీలు పెట్టుకొని, కరెంటు దీపాలు పెట్టుకొని, కిరోసిన్ డబ్బాలు పెట్టుకొని, ఒత్తులు వెలిగించుకొని ఆ దీపాలలో ఉండి చదువుకున్నామంట కొంతమంది. కరెంటు లేని రోజులలో కరెంటు తయారు చేసిన చూస్తామ్మా, ఎంత బాగా తయారు చేసినారు కరెంటు, ఎంత బాగా తయారు చేసిన బల్బులు వస్తారు. చూడండి, ఆ తయారు చేసిన చూస్తే ఎంత బాగా పొగుడుతాము. నా జీవితాలను, నా కుటుంబాలను కరెంటు తత్వ విరిగించుకున్నాను. ఈ కరెంటు విరిగించింది, ఆ కరెంట్ అక్కడ నుండి పాస్ అయినంత వరకే కదండి, తయారయ్యే దగ్గర నుండి వచ్చేంత వరకే కదండి. ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, మన ఇల్లులన్నీ ఏమైపోతాయి? ఇంకా ఒక నెల రోజులు కరెంట్ రాదంట అంటే మన ఇల్లులన్నీ ఏమైపోతాయి? మళ్ళా మొదటి స్థితి, మళ్ళా కిరోసిన్ పెట్టడం, బొడ్లలో పోయటం, ఆ టానిక్ డబ్బాలలో పోయటం, అయిపోయినాక టానిక్ అయిపోయిన సీసాలు ఉంటాయి కదండి, దాంట్లో పోయటం, వచ్చి వేయటం, దానికి ముట్టేయటం. ఇంకా డాక్టర్ వినండి, నేను ఈ మాట చెప్తున్నాను.
మనుషులు తయారు చేసిన వెలుగుకే ఇంత వెలుగుస్తున్నామే, ప్రభు ఎంత వెలుగును మనలోనికి పంపిస్తుందని సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఒక సూర్యుడినే దేవుడు తయారు చేసినాడని మనం అంటున్నాం, చంద్రుడిని దేవుడు తయారు చేసినాడు అంటున్నాం, నక్షత్రాలను దేవుడు తయారు చేసినాడు. వీటిని వెలిగించిన దేవుడు వాటికి ఒక కొన్ని కాంతి వచ్చాడు, ఇంత పవర్తో ఇవి ఉండాలి అని. అయితే దేవుని పిల్లలుగా మనం ఎంత ప్రభావం చేత ఉండాలో తెలుసా? ఎంత ప్రభావం చేత ఉండాలంటే, సూర్యుడి దగ్గరికి వెళ్తే ఏ మనిషి అని బ్రతుకుతాడా? సూర్యుని తయారు చేసిన దేవుడేనా? దేవుడే. చంద్రుడిని తయారు చేసిన దేవుడే కదా? దేవుడే. చంద్రగ్రహణం మీద పోయి ఇచ్చిన వాళ్ళని చూసిన కానీ సూర్యుని దగ్గరికి పోయి బతికిన వాళ్ళని ఎవరిని చూడలేదు ఇంతవరకు. ప్రయోగం చేస్తే చంద్రగ్రహణం మీద పోయి ప్రయోగం చేస్తారు, ప్రయోగాలు. సూర్యుని దగ్గరికి ప్రయోగాలు చేయడానికి లేదు, ఎందుకంటే కాలిపోతారంటే. చూసారా, సూర్యునికి అంత తేజస్సునిచ్చిన దేవుడు నీకు తేజస్సునియడంటారా? ఆయన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు కదా, ఆయన విలువైనటువంటి పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కదా. నిన్ను అంతకన్నా తేజస్సుగా నిన్ను మార్చలేడా? నీలో చీకటి లేకుండా ఆయన చేయలేడా? నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చలేడా? నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావే, ఆయన యుద్ధకు వచ్చి కూడా, ఆయన మాటలు వింటూ కూడా, ఆయన సన్నిధిలో గడుపుతూ కూడా, ఆయన ప్రార్థన చేస్తూ కూడా, ఆ సూర్యునికి ప్రకాశింపజేసి పవర్ ఇచ్చిన దేవుడు నిన్ను ప్రకాశింప చేయడాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సభలో దేవునామని మహిమ. సర్వాన్ని మాటతో తయారు చేసిన దేవుడు ఒక్క మాట పలికితే చాలు నీ జీవితంలో అద్భుతమే. ఆయన ఒక్క మాట పలికితే చాలు సూర్యుడికి తేజస్సు నీ కుటుంబానికి పంపిస్తాడంతే. నీ కుటుంబంలో సంచరిస్తున్న చీకటిని ఆయన పారదోలుతాడంతే. ప్రభు వచ్చినాడంటే కేకలు వేసి పరుగులు తీయాల్సిందే. చీకటి ఉంటదంటారా? చీకటి, సైతాను, దురాత్మ, శత్రువు, మంత్రకట్లు, శాతపడి శత్రువు నిలబడవు. ప్రభువు నువ్వు ఆహ్వానించండి, ప్రభువును నువ్వు చేర్చుకో. ప్రభు ఆత్మ చేత నింపబడు. ప్రభు ప్రత్యక్షతలో ఎదురు చూడు. ప్రత్యక్షత నన్ను నింపయ్యా. ఆయన కృప ఆవరించాలంటే మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలంటే. ఆయన కృప ఆవరిస్తే ఇంకంతకన్నా ధన్యత ఏం కావాలండి? ఆయన మనతో వస్తానంటుండే ఇంకంతకన్నా ధన్యత ఇంకేం కావాలండి? మొన్నటి దినాన ఒక సెల్ ఫోన్ లో వీడియో చూస్తున్నాం. వీడియోలో అన్ని 500 రూపాయల నోట్లు అన్ని ఒక కట్ట ఆడ పెట్టాడు. ఈ వల్ల బైబిల్ పెట్టాడు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరినీ వినండి వినండి బాగా వినాలి పిల్లలు. ఇది కావాలా ఇది కావాలా తీసుకోమంటే ఒక్కొక్కరు 500 రూపాయలు తీసుకొని పోతున్నారు. ఈరోజు పనికి పోతే 500 వచ్చాయి కదా, ప్రార్థనకు వచ్చినందుకు 500 ఇస్తున్నారు. అందరూ వచ్చినారు కానీ ఒక చిన్న పాప వచ్చి ఇది తీసుకోకుండా బైబిల్ తీసుకొని పోతుంది. సభలో దేవునామని మహిమపరుస్తారు. అంటే ఈ బైబిల్లో ఉన్న దేవుడు నాకు కావాలి, ఈయన ఉంటే చాలు. ఇట్లాంటి ఈ కట్ట కాదు, ఇట్లాంటి కట్టలు 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 నాకు దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ 500 రూపాయల కట్టబడి పెట్టారు, అందులో ఒక కాగితమే తీసుకొని పోతున్నారు కదా మీరు. ఈ బైబిల్లో ఉన్న దేవుని నేను నమ్ముకుంటే, ఈ దేవుని మీద ఆధారపడితే, ఈ వాక్యం చదువుకుంటే నాకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇట్లాంటి వేల వేల కట్టలు కట్టలు సంపాదించే శక్తిని దేవుడు నాకు ఇస్తాడు. చూసారా, చిన్న పాపకున్న జ్ఞానము పెద్దలకు లేకుండా పోయింది. అందరూ అనుకుంటున్నారు ఈరోజు కూలికి పోతే 500 వచ్చేది, ఈరోజు కూలి మిస్ అయింది. మీరు నాట్లోకి పోతే ఎంత ఏమక్క, నాట్లోకి పోతే ఎంత పడతాయమ్మా కూలి? 600 700. ఒకవేళ బాగా బిగ్గరగా పనిచేసేవాళ్ళని 1000 రూపాయలు కూడా చేరుగా ప్రార్థనలో కూర్చున్న కానీ 1000 రూపాయలు పోయినాయి అనకూడదు. 1000 రూపాయలు పోయినాయి, దేవుని కృప దొరికిందని సభలో పెట్టి దేవునామని మేము హల్లెలూయా. 1000 రూపాయలు పోయినాయి కానీ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన ద్వారా నాకు దేవుని కృప దొరికింది చాలు. దేవుని కృప దొరికితే చాలని సంతోషపడాల. ఇద్దరు అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, అరే నేను చేపలు పడతానురా, నువ్వు పోయి వాక్యం విని విన్నట్టుగా నాకు వచ్చి చెప్పురా. వీడు ప్రార్థనకు వచ్చిన కారణం ఆలోచన చేస్తున్నాడంట. వాడు ఎన్ని పట్టినాడో ఏమో,
వాడు ఎంత కమ్మినాడో ఏమో ఇంకా చెరువుల శాఖలల్లా బట్టి అమ్మంటాడు. ఇంకా నాకేమి ఇస్తాడు వాడు? నాకు అబద్ధాలు చెప్తాడేమో. నన్నేమో ప్రార్థనకు పంపించినాడు, వాడు ఎన్ని పడుతున్నాడు అనే అదే ఆలోచనలో ఉన్నాడు. ఇదేమో ఈరోజు ప్రార్థనకు పోలేకపోతేనే ఈడ ఖచ్చితంగా ఈ చేపల చెరువు కాడ ఉండాల్సిందే, ఈరోజు వ్యాపారం చేయాల్సిందే మేము బ్రతకాలంటే. కానీ వాడికి పంపించిన వాడు విని ఏమి వింటాడో ఎట్టడి సంగతో నాకు కొన్ని మాటలన్నా చెప్తాడని ఆలోచన చేస్తున్నాడు. అంటే ఒక్క మాటన్నా నాకు చెప్తాడేమో అని ఆలోచన చేస్తున్నాడట. వచ్చినవాడు మాత్రం ఏమి ఆలోచన చేస్తున్నాడు? వాడు డబ్బు ఎంత కమ్ముకున్నాడేమో ఆ చెరువుల చేపలు, ఒకవేళ ఇంత అని దాచుకున్నాడేమో ఎట్ట సంగతో ఆ చెరువుల చేపలన్నీ అయిపోతాయి. ఈ రోజే రావాల నేను. ఆదివారమే జనాలు బాగా చేపలు తింటారు కదా, అందరూ ఈరోజు వ్యాపారం ఎక్కువ జరిగేది ఈ రోజే కదా, ఈ రోజే నేను ఆడ ఉండకపోతే నీటికి వచ్చినాయని అది ఆలోచన చేస్తున్నాను. ప్రార్థన అయిపోయింది, ముగించినారు, వెళ్ళిపోయినారు. పోయినాక అడుగుతున్నాడు, ఏమి వచ్చినావంటే యాడ వచ్చిండ్రా నీ మీదనే ఆలోచన అయితే నాకు. ఎంత కమ్మినావు అని, నువ్వు ఎంత పట్టినావు, ఎన్ని అమ్మినావు అంటే నేనాడమ్మినా, నీ మీదనే నాకు ఆలోచన ఉండి నేనే ఆడమ్మినా, ఏమి వస్తాడో ఏమి నాకు చెప్తాడు. చూసారా ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎక్కడుంది ఆలోచన? చేపల మీద ఉంది, డబ్బుల మీద ఉంది. దేవుని మీద ఆలోచన పెట్టుకొని వస్తే దేవుడు ఆశీర్వాదిస్తాడు. చదవడు దేవుని నామని మీకు తల్లి చెయ్యి అక్క, నువ్వు ఎక్కడున్నా నీ ఆలోచన ఎక్కడుండాలి? దేవుని మీద ఉండాలి. కొంతమంది సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు, వాళ్ళు కళ్ళు పోయేదాకా చూస్తూనే ఉంటారు. చివరికి ఏం చూసినావమ్మా అంటే ప్రియులారా అన్ని పూస కుట్టినట్టు చెప్తారు. ఇంకా ఇప్పుడు సీరియల్ ఎలా చెప్తారంటే, ఇంకా పనికి ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందనుక పక్కన ఏమంటే అందుకొని అత్తగా ఇట్లా అని చెప్తూనే ఉంటుంది. చూసారా, సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్, సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్, దేవుని వాక్యం చెప్పమంటే వాళ్ళే చెప్పినాడు కానీ అన్న మర్చిపోండదు. ఇంకా అంతే, భలే చెప్పినారని మార్కులు వేస్తారు, అంతే సంగతి. వినండి ఇలాగా భలే చెప్పినాడు వద్దు, విన్న వాక్యం మీ మనసులో నాటపడాలా. దేవుని ఒక కృప ఆవరిస్తుంది, దేవుని యందు విశ్వాసం వచ్చిన దేవుని కృప ఆవరిస్తుంది. ఎప్పుడైతే నువ్వు వినయ విధేయతలు కలిగి దీనత్వం కలిగి బ్రతుకుతావో, జీవిస్తావో, నమ్మకంగా దేవుని ఎదుట నువ్వు సాగిలపడతావో, దేవుడు నీకు సహాయము చేస్తాడు. చదవండి, నేను ముందుకు సాగిపోతాను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది. నేను దినాన అంకుల్ ప్రియులారా, తల్లి చెల్లి అక్క అన్న వినండి. ఈరోజు దేవుని మాటలు మనం వింటున్నాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. యెహోవా నీ నామము ఎంత బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నిలిపితివి. చూసారా పిల్లరా, ఇద్దరు ప్రార్థన చేశారు, ఒకరు మోషే, ఒకరు యెహోషువ. మోషే ప్రార్థన చేయగా మన్నాను దేవుడు కురిపించాడు, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు నిలిపివేశాడు. ఈరోజు ప్రియులారా, ప్రార్థనకు వస్తున్న నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు ఏం చేయాలా? గడగడ ఉనికి పరుగులు తీయాలంటే. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు ఏం చేయాలా? నీలో నుండి పరిగెత్తాలా. దేవుడు ఇస్తున్నాడు, ఆ వాగ్దానం ఇచ్చినాడు. నమ్మిన వారి వలన విశ్వాసక్రియలు కనపడను, నా నామమున దెయ్యములు వెళ్ళబడతారు. చూసారా, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు రోగులు బాగుపడతారు.
చెప్పలేడు దేవుని నామమును మహిమపరచండి. నమ్మిన వారి వలన శ్వాసక్రియలు కనపడతాయి. మార్కు సువార్త 16:17-18 వాక్యంలో ప్రభు రాయించిన మాట, దేవుడు చెప్పినటువంటి మాట. నిన్ను చూస్తే దెయ్యాలు అంత దూరం పరిగెత్తాలా? మరి నీతోనే దెయ్యాలు ఆటలాడుతున్నాయంటే దాన్ని అర్థం చేసుకోంగా. ఎవరితో నేను ఆటలాడేది? ఇద్దరు స్నేహితులు ఆటలాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు మంచి స్నేహం ఉంటేనే కదా ఆటలాడుకునేది. మంచి స్నేహం ఉంటేనే కదా ఆటలాడేది. దెయ్యం నీతోని ఆటలు ఆడుతుందంటే నీకు దెయ్యానికి ఇప్పుడేమున్నట్టు? మంచి సంబంధం ఉన్నట్టయితే. నీ నుండి పారిపోకుండా ఉన్నది అంటే, నీ దగ్గరికి రాగలుగుతుంది అంటే నువ్వు స్థావు ఇచ్చినావు, దానికి స్థానము కల్పించినావు. కూర్చేసి కూర్చోబెట్టినావు, కూర్చో తీసేస్తే ఉంటుందా? కూర్చో తీసేస్తే ఉంటుందండి? పారిపోతుందంటే. నువ్వు దేని మీద కూర్చోబెట్టినావో అది దెయ్యాన్ని నువ్వేం చేయాలా? తొలగించాలి. ఇంట్లో పూట వేసుకుని కూర్చోబెట్టాలి. ఈరోజు తల్లి అక్క అనేక మంది దైవ శక్తుల చేత బాధపడుతూ కుటుంబాలను నెమ్మది లేని స్థితిని జీవిస్తున్నారు. ఈరోజు ఆ దైవ శక్తి నుండి నువ్వు విడుదల పొందాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి నీవు నీ ఇంటి వారు రక్షించబడతారంటే ఆ దైవ శక్తుల నుండి విడుదల పొందుతారు. ఆ సైతాన శోధన నుండి విడుదల పొందుతారు. నేను దినాన భయంకరంగా జ్వరంతో బాధపడుతున్నాను. నా వందనాలు అని చెప్పాను. బండి మీద వెళ్తూ వందనాలు చెప్పాడు. సాయంత్రానికి ఫోన్ చేశాడు. అన్నా నువ్వు నాకు ఎదురైనప్పటికీ నీతో మాట్లాడదాం అనుకున్నాను, జ్వరం వచ్చింది భయంకరంగా. రాత్రి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. దేవుడు అద్భుతంగా మరలా దేవుడి సన్నిధిలో దేవుడు కూర్చోబెడ సత్తుడు దేవుడు నామని మహిమపడతాడు. దేవుడు స్వస్థతనిచ్చాడు, దేవుడు నెమ్మదినిచ్చాడు. చక్కగా పాడబడుతుంటే కంజర కొడతా ఉంటాడు. రాత్రి అంతా అలసిపోయాడు. అంత శరీరం అంతా ఒళ్ళనొప్పుల చేత భయంకరంగా నేనంత జ్వరంతో బాధపడినాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చినాక దేవుడు ఏమి ఇచ్చాడు? విశ్రాంతిని ఇచ్చాడు, మంచి ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడు. ఎన్నో సాక్ష్యాలు ప్రియులారా, ఇట్లా సాక్ష్యాలు చెప్పుకో సమయమే సరిపోదు. దేవుడి కృప మాత్రం సమీపంగా ఉందని చెప్పగలను. ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న వినండి, దేవుని వాక్యం అయితే యథార్థమైనది. ఈ యథార్థమైన వాక్యము చేత పట్టుకుని నీవు కూడా యథార్థంగా జీవించాలి. యథార్థవంతుడైన దేవుని యొద్దకు వచ్చి నీవు కూడా యథార్థంగా జీవించాలి. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నిన్ను బట్టి ఇంకా అనుమానం అనేది నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. అనుమానించేది ఎవరిని అనుమానిస్తారు? అనుమానం. నువ్వే తీసేటోలేరా డబ్బులు అక్కడ పెట్టిన నీకు తప్ప ఎవరు తీసేవాడురా అంటే వాడి మీద నమ్మకం ఉన్నట్టేనాగా. అమ్మ వినండి, ఒక 500 రూపాయలు అక్కడ పెట్టిన ఇంట్లో ఎవరు రాలేదు, ఒకడే వచ్చిపోయినాడు. ఇంకా నీకు తప్ప వాళ్ళ కొడుకే అనుకోండి, ఇంకా నీకు తప్ప ఎవరు తీసేవాళ్ళు ఉన్నారా మన ఇంట్లో అంటారు అనరండి. ఒకరు కనపడకపోతే ఒకవేళ అది వచ్చినా కూడా నేను ఎప్పుడు అసలు డబ్బులు పట్టుకోవడం, వాళ్ళు తీసుకున్నా కూడా చెప్తాడు అంటే అతను అనుమానిస్తారంటారా? ఈ సాక్ష్యాన్ని సంపాదించాలి. యథార్థమైన సాక్ష్యం, నిజంగా యథార్థత, నమ్మకంగా నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు నమ్మకత్వం, దేవుడు నీకు అప్పగించినటువంటి రక్షణలో నువ్వు కాపాడుకోవాలి యథార్థంగా. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం నువ్వు యథార్థంగా కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని నువ్వు యథార్థంగా కాపాడుకోవాలంటే, దేవుడిచ్చిన పనిని నువ్వు యథార్థంగా కాపాడుకో, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని నువ్వు యథార్థంగా కాపాడుకో, దేవుడిచ్చిన వ్యాపారంలో నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థత, నువ్వు ప్రతి విషయంలో యథార్థత. ఎందుకంటే వాక్యము యథార్థమైనది. వాక్యం అనగా దేవుడు అని రాయబడింది. వాక్యాన్ని అంగీకరించిన నీవు, వాక్యమైన దేవుడిని స్వీకరించిన నీవు ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. తల నుంచి ప్రార్థన చేస్తాం. కీర్తనల గ్రంథం